రైట్ కేసీఆర్ సన్నిహితుడు మార్ని వెంకన్నకు షాక్ తగులుతోంది. గులాబీపై గుస్సాగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ పై ఇప్పుడు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న సొంత పార్టీకి గట్టి షాక్ తగిలింది. 36వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మార్నేని వెంకన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ బీ ఫామ్ తనకు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ తనను అడ్డుకున్నారంటూ ఆయన బహిరంగంగా ఆరోపించారు. వీరిద్దరి ఆధిపత్య పోరు వల్ల జిల్లాలో పార్టీ మూడు ముక్కలవుతోందంటూ, నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయింది అని వెంకన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిఐతో కాంగ్రెస్ కు పొత్తు కుదరలేదు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 93 వార్డులకు గాను బరిలో 403 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో నిలిచారు. రేపు నేను అందరినీ నా శ్రేయభిలాషులు అందరినీ కార్యకర్తలను నా నాయకులను ఉద్యమకారులను అందరినీ పిలుచుకొని రేపు అందరి సమక్షంలో వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుందామంటే ఆ నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ మూడు ముక్కలు ఆట ఆడినట్టు ఆడుతున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ ఆడే నాటకాలలో అందరినీ బలిపశం చేస్తారు. మాజీ ఎమ్మెల్యే గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు ఇక్కడ పార్టీని నాశనం చేస్తారు. కాబట్టి రేపు అందరు మా కార్యకర్తలను ఉద్యమ నాయకులను అందరినీ పిలుచుకొని నిర్ణయం తీసుకుంటాం.